వరుస కేసులతో ఏసీబీ దూకుడు మీదుంది. అవినీతి ఉద్యోగుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. నిన్న ఒక్కరోజే వేర్వేరు కేసుల్లో 7గురు అరెస్ట్ అయ్యారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ ముగిసేసరికి మరో 2 పోలీసులను ఏసీబీ అరెస్ట్ చేసింది. కుషాయిగూడ సీఐ, ఎస్ఐని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక నీటిపారుదల శాఖలో 3 ఇంజనీర్లు, సర్వేయర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వనపర్తిలో 3 విద్యుత్ అధికారులను ట్రాప్ చేసిన ఏసీబీ 19,000 లంచం తీసుకుంటున్న 3 అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్స్కో ఎస్పీ నాగేంద్ర కుమార్, డిఈ నరేంద్ర కుమార్, ఏఈ మధుకర్లను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇక గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. సీఈఓ స్థాయి అధికారితో పాటు ఓఎస్డీ అరెస్ట్ అయ్యారు. ఈ విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి అవినీతి పరుల బండారం మొత్తం కూడా ఏసీబీ అధికారులు బయటపెడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా గడిచిన వారం రోజుల్లోనే దాదాపు 50 పైగా కేసులు ఏసీబీ అధికారులు నమోదు చేయడం జరిగింది. ఎక్కడ అవినీతి అంటే ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులను సైతము ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో వెంటనే ఏసీబీ అధికారులు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. నిన్న ఒక్కరోజే దాదాపు 3 కేసుల్లో దాదాపు 8 మందికి పైగా ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్ని లంచగొండి అధికారులు మాత్రం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక మరోవైపు ఇప్పటికే మనం చూస్తాం, ఆదాయాన్ని మించినటువంటి ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ తర్వాత రిమాండ్ చేసి మళ్ళీ కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత నిన్న ఏకకాలంలో దాదాపు 8 మందిని పోలీసులు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా కుషాయిగూడలో పనిచేస్తున్నటువంటి ఒక ఇన్స్పెక్టర్, సాక్షాత్తు ఇన్స్పెక్టర్తో పాటు సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఒక కానిస్టేబుల్, 3 మాత్రం రెడ్ హ్యాండెడ్గా ₹1,00,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత నిన్న వనపర్తిలో కూడా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి 3 అధికారులు, ఏఈ, డిఈతో పాటు మరొక అధికారి, మొత్తం 3 అధికారులను కూడా నిన్న ఏసీబీ ట్రాప్కి 19,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ నిన్న రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి నీటిపారుదల శాఖలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులు సైతం కూడా లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి తీరు కూడా చూసాం. ఎక్కడ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అధికారులు ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ డీజీగా ఉన్నటువంటి సివిఎన్ అధికారులకు దిశానిర్దేశం చేయండి. మరోవైపు అందరూ కూడా, అంటే ఎవరైనా లంచగొండి అధికారులు ఉంటే మాత్రం వెంటనే వారికి సమాచారం వెంటనే అందిన వెంటనే వారందరూ కూడా అక్కడికి వెళ్ళి వారందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తీర్పు మనం చూసాం. ఇంకా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి గొర్రెల స్కామ్ కేసులో కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే మరోసారి దూకుడు పెంచారని చెప్పవచ్చు. నిన్న ఏకకాలంలో 2 అటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్గా పనిచేస్తున్నటువంటి ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ రావుతో పాటు మరొక వ్యక్తిని కూడా నిన్న అటు మధుకర్ అనే వ్యక్తిని కూడా నిన్న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. వీరిద్దరిని కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా వెల్లోకి వస్తాయని మాత్రం పోలీసులు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే గొర్రెల స్కామ్ కేసు దాదాపు 700 కోట్ల మేరకు ఈ స్కామ్ జరిగినట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ స్కామ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరన్నా మాత్రం ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అవినీతి పరుల బండారం మొత్తం కూడా ఏసీబీ అధికారులు బయటపెడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. హర్ష, థ్యాంక్ యూ సునీల్.